గత ప్రభుత్వం సెప్టెంబర్ 20, 2023 నాడు 3 ప్యాకేజీలుగా 3,516 కోట్లతో టెండర్లో ఆనాటి ప్రభుత్వం పిలిచింది. అది 23 సెప్టెంబర్ 20వ తారీఖు నాడు. ఈ టెండర్లు నవంబర్ 30వ తేదీ 2023 నాడు నవంబర్ 29వ తారీఖు నాడు ఈ 3 టెండర్లు ఆనాటి ప్రభుత్వం టైంలో, అంటే తెల్లవారితే పోలింగ్ ఉంది. నవంబర్ 30, 2023వ తారీఖు పోలింగ్ డేటు. పోలింగ్ డేట్ కంటే ఒక రోజు ముందు ఆనాడు ఎలక్షన్ కమిషన్ కోడ్ ఉన్న ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకొని ఆనాటి ప్రభుత్వం ఈ 3 టెండర్లని ప్రైస్ బిడ్ ఓపెన్ చేసింది. ఎస్టిమేట్ వాల్యూ ఎంత అంటే 3,516 కోట్లు. ప్రైస్ బిడ్ ఓపెన్ చేసి ఎవాల్యుయేషన్ చేసి యుద్ధ ప్రాతిపదిక మీదనే ఎవాల్యుయేషన్ చేసి కౌంటింగ్ అయ్యే లోపే 3.99% ఎక్సెస్ తో 3.99 ఎక్సెస్ తో 3 కంపెనీలకి LOA అంటే యాక్సెప్టెన్స్ లెటరు 3 కంపెనీలకు ఇచ్చింది. ఆ 3 కంపెనీలు ఏవాయి అంటే ఒకటి PLR అండ్ JV. PLR అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించిన కంపెనీ. PLR అండ్ JV. రెండవది మెగా కన్స్ట్రక్షన్స్. మూడవది గజా కన్స్ట్రక్షన్స్ అండ్ JV. ఒకటి PLR, 2 మెగా, మూడోది గజ. ఈ 3 కంపెనీలకి ఆనాటి ప్రభుత్వం 3,516 కోట్ల ఎస్టిమేట్ టెండర్లు 3.99% ఎక్సెస్ కి 2022-23 SSR తో ఆనాడు ఒప్పందానికి సంబంధించిన యాక్సెప్టెన్స్ లెటర్స్ ఆ కంపెనీలకు ఇవ్వటం జరిగింది. డిసెంబర్ 3వ తారీఖు ఫలితాలు వచ్చిన తర్వాత డిసెంబర్ 7వ తారీఖు నాడు మార్పు కావాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలని తెలంగాణ ప్రజల దీవెనలతో డిసెంబర్ 7వ తారీఖు నాడు ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడి ఈ ప్రభుత్వంలో ఈనాటి ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం డిసెంబర్ 7వ తారీఖు నాడు ఏర్పాటు చేయటం జరిగింది. డిసెంబర్ 9వ తారీఖు నాడు మంత్రులుగా 7వ తారీఖు నాడు మేము ప్రమాణ స్వీకారం చేసిన 9వ తారీఖు నాడు మా పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా ఫైనల్ అయ్యాయి. పోర్ట్ఫోలియోలు అయిన తర్వాత వెంటనే అసెంబ్లీ పెట్టి ఈ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారంతో పాటు సభ్యులు ప్రమాణ స్వీకారంతో పాటు ఎన్నికలకు ముందు ఏదైతే ఇందిరమ్మ రాజ్యంలో 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీల్ని లాంచ్ చేస్తూ తర్వాత ఈ ప్రభుత్వం పరిపాలన మీద దృష్టి పెట్టినప్పుడు ఏవైతే ఈ 3 టెండర్ల సబ్జెక్టు ప్రభుత్వం దృష్టికి, అంటే గౌరవ ముఖ్యమంత్రిగా MIUD మంత్రిగా రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఈ చర్చ రావటం జరిగింది.
వచ్చిన తర్వాత ఈ టెండర్లు ఎక్సెస్ ఉన్నాయి, తప్పకుండా ఈ టెండర్ల అగ్రిమెంట్ చేసి ఉండకపోతే వెంటనే క్యాన్సిల్ చేసి రీకాల్ చేయమని గౌరవ ముఖ్యమంత్రిగా, ఆ శాఖ మంత్రిగా గౌరవ రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు అధికారులకు ఇవ్వటం జరిగింది. 2022-23 ఎస్ఎస్ఆర్ రేట్లతో టెండర్, 2023-24 ఎస్ఎస్ఆర్ టైం వచ్చింది. అయినా కూడా ఒక్క రూపాయి కూడా ఎస్టిమేట్ రేటు పెంచకుండా అదే పాత ఎస్ఎస్ఆర్ తో టెండర్ పిలవమని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఈ ఆదేశాల అనుసారం తర్వాత టెండర్లు పిలిచారు. ఈ టెండర్లు పిలిచిన దాంట్లో 3 కంపెనీలు ఎల్ఓఏ కింద వచ్చాయి. ఈ 3 కంపెనీలు కూడా యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఒకటి కేఎన్ఆర్ అండ్ కన్స్ట్రక్షన్స్ జేబీతో, దీంట్లో కోయా కంపెనీ కూడా ఉంటుంది. ఇంకొకటి ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఉంటుంది. దీంట్లో జేవీఐహెచ్పి వాళ్ళు ఉంటారు. దీంట్లో సోదా కంపెనీ కూడా ఉంటుంది. ఈ సోదా కంపెనీ ఎవరిదయ్యా అంటే ఇందాక గౌరవ మాజీ మంత్రివర్యులు ఏదైతే ఈ సోదా కంపెనీ రేవంత్ రెడ్డి గారి బావమరిది సుజన్ రెడ్డికి సంబంధించిందని అంటున్నారు. నిజం. ఈ సోదా కంపెనీ అన్నది రేవంత్ రెడ్డి గారి సొంత బావమరిది కాదు. రేవంత్ రెడ్డి గారి భార్య తరపున ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి. దానికంటే ఇంకా వారికి దగ్గర బంధుత్వం ఇంకొకటి ఉంది. ఎవరికి దగ్గర బంధుత్వం? కేటీఆర్ గారికి. ఈ సృజన్ రెడ్డి గారు ఎవరయ్యా అంటే నా మీద ఎమ్మెల్యేగా ఎగనెస్ట్ గా పోటీ చేసిన టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి గారికి స్వయాన అల్లుడు. సృజన్ రెడ్డి గారు ఎవరయ్యా అంటే టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరఫున 2023 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మంలోని పాలేరు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి గారి సొంత అల్లుడు. ఇదే సృజన్ రెడ్డి గారికి, ఇదే సోదా కంపెనీకి వారు మొదటిసారి ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు పాలమర్రు రంగారెడ్డిలోని ప్యాకేజీ నెంబర్ 7 2,300 కోట్ల రూపాయలు విలువ చేసే టర్నల్ వర్క్, ఈ టర్నల్ వర్క్ 1,100 కోట్లు పైగా విలువ చేసే వర్క్ ని అఫీషియల్ గా ఈ సోదా కంపెనీ ఎండీగా ఉన్న సుజన్ రెడ్డి గారికి ఆనాడు కాంగ్రెస్ పార్టీలో గెలిచి టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినందుకు వారు బ్రైబ్ గా ఇచ్చిన వర్క్ ఎవరికయ్యా అంటే ఈ సుజన్ రెడ్డి గారు సోదా కంపెనీ. అది వారి బంధం. ఆ బంధాన్ని తీసుకొచ్చి ఏదైతే
ఏఎంఆర్, సోదా, ఐహెచ్పి ఈ 3 కంపెనీల జేబీ, ఈ జేబీకి సంబంధించిన దాంట్లో ఏఎంఆర్ షేరు 51%, సోదా కంపెనీ షేరు 29%, ఐహెచ్పి వాళ్ళ షేరు 20%. యాజ్ పర్ టెండర్ కండిషన్స్ లో అన్ని కండిషన్ ని ఫుల్ఫిల్ చేసిన తర్వాత ఒక వర్క్ లీడ్ పార్ట్నర్ గా ఉన్న కేఎన్ఆర్ కి, రెండవ వర్క్ లీడ్ పార్ట్నర్ గా ఉన్న ఏఎంఆర్ కన్స్ట్రక్షన్ కి, మూడో వర్క్ మెగా కన్స్ట్రక్షన్ కి, ఈ 3 వర్కులు 2.44% కి ఆనాడు వాళ్ళు ఇచ్చింది ఎంత అంటే 3.99% ఎక్సెస్ కి ఇస్తే, ఈ ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం 2.44% ఎక్సెస్ కి ఈ 3 కంపెనీలకి లీడ్ పార్ట్నర్ గా ఉన్న ఈ కంపెనీలకి ఈ టెండర్లు ఇవ్వటం జరిగింది. ఈ టెండర్లో ఎవరైతే వేశారో అన్ని టెండర్లు ఓపెన్ చేయటం జరిగింది. మూడో విషయం, ఈ టెండర్లలో ఏ ఒక్కరిని బెదిరించి కానీ, అదిరించి కానీ, భయభ్రాంతుల్ని చేసి కానీ మీరు టెండర్ వేయొద్దని ఈ ప్రభుత్వ పక్షాన కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఏ ఒక్కరికి చెప్పింది లేదు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ 3 వర్కుల టెండర్ వాల్యూ వచ్చేసి ఇప్పుడు 3,687 కోట్లు. ఆనాడు వాళ్ళు టెండర్ పెట్టినప్పుడు వాల్యూ 3,744 కోట్లు. అంటే ఆనాటి ప్రభుత్వం టెండర్ పెడితే దాన్ని మళ్ళీ రీటెండర్ చేస్తే వచ్చిన విలువ ఎంత అంటే 54 కోట్ల చిల్లర తగ్గిందే తప్ప ₹1 కూడా ఎక్కువ, అంటే గతంలో పిలిచిన టెండర్ల కంటే ఎక్కువ కాలేదు అనేది వారు గ్రహించకపోవటం చాలా బాధాకరమైన అనిపిస్తుంది. విమర్శ చేయొచ్చు, విమర్శ చేసే దాంట్లో అసలు పస ఉండాలా. పస లేకుండా గుడ్డ కాల్చి మీదేస్తే ఆ గుడ్డ మా మీద కాదు పడేది, మీ మీద పడి మీరే దాంట్లో ఆ మంటలో కాలిపోతారే తప్ప ఎదటి వ్యక్తి కాలిపోతాడేనో, ఎదటి వ్యక్తి ఏదో పదవి పోతే, ఇందాక పిల్లి ఉట్టి కథ చెప్పానే, అదే రకంగా ఆ పదవి నాకేదో మంచి జరుగుద్దని అనుకోవటం వాళ్ళ యొక్క అవివేకానికి నిదర్శనం. అసలు నేను ఈ వేదిక ద్వారా 2 విషయాలు గౌరవ మాజీ మంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. మొదటి విషయం, మీరు టెండర్లు పిలిస్తే మీరు 3.99% అంటే 4% మీరు ఎక్సెస్ కి శాంక్షన్ చేస్తే దాన్ని కాదని 2.44% కి ఇస్తే మీకు వచ్చిన కడుపు నొప్పి ఏమిటి? అసలు మీరు ఏదైతే అభియోగం చేస్తున్నారో మరొక్కసారి ఛాలెంజ్ చేస్తున్నా, 8,888 కోట్లని మీరు ఏది ఫ్రాడ్ జరిగిందన్నారు కదా, 8,800 కోట్లు మీరు టెండర్ పిలిచినట్లుంటే మంత్రిగా నేను రాజీనామా చేస్తా, పిలవకుండా పిలిచిన టెండర్ వాల్యూ 3,516 కోట్లు 17 కోట్లు అయితే మీ శాసనసభ్యులందరినీ రాజీనామా చేయమనట్లా మీరు రాజీనామా చేయండి శాసనసభ్యుడిగా.
మీరు శాసనసభ్యుడిగా రాజీనామా చేయమని ఛాలెంజ్ ఇస్తున్నా. అసలు అది అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్. టెండర్ వాల్యూ 3,516 కోట్లు. అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అంటే దాంట్లో ఉండే ట్యాక్సులు, వర్క్ కు సంబంధించి ట్యాక్సులు ఇతరత్రా కలిపే 5,385.05 కోట్లు. ట్యాక్సులన్నీ కలిపి కాంట్రాక్టుకు సంబంధించింది 3,515 కోట్లు. మీరు 8,888 కోట్ల ఫిగర్ ఎక్కడి నుంచి వచ్చిందని ఈ వేదిక ద్వారా ఆ మాజీ మంత్రి గారిని ప్రశ్నిస్తున్నా. అంటే విమర్శ చేయాలి అంటే ఆ చేసే విమర్శలకు కూడా ఒక అర్థం ఉండాలి. వారి ట్విట్టర్ లో చాలా ఎక్స్పర్ట్స్. ట్విట్టర్ అంటే వారి చేతిలో ఎట్లా రిమోట్ లాగా వాడతారు. సంతోషం. వారి ట్విట్టర్ లో ఒకటి పెట్టారు. ఏం పెట్టారా అంటే ఐహెచ్పి కంపెనీ సెబీకి 20% మాకు ఈ వర్క్ లో షేర్ ఉందని పెట్టారని చెప్తున్నారు. ఐహెచ్పి కంపెనీ ఏఎంఆర్ జేబీలో ఏఎంఆర్ సోదా మాకు 20% సేవ్. ఈ ఐహెచ్పి కంపెనీ అనేది ప్రైవేట్ పబ్లిక్ కంపెనీ, పబ్లిక్ ఇష్యూ ఉన్న కంపెనీ. ఈ కంపెనీ వర్క్లు ఏమన్నా వస్తే సెబీకి ఇంటిమేట్ చేస్తుంది. వారు చేసేటప్పుడు 20% ఉందన్నారు. కేవలం ఐహెచ్పికి ఉన్న వాల్యూ 20%. మిగతాది మొత్తం ఆ సుజన్ రెడ్డికి ఇచ్చాడు. వాళ్ళ బావమరిదికి ఇచ్చి ఆ డబ్బంతా పోగు చేసుకున్నాడు. అబ్బా, రేవంత్ రెడ్డి గారు నాకు భలే దొరికాడు లడ్డూలా, ఎమ్మటే దించేస్తున్నా, నేను ముఖ్యమంత్రిని అవుతున్నానని పగట కలలు కంటున్నారు. నువ్వు చెప్పేదేంటి 20% ఐహెచ్పికి ఉందని వాళ్ళ జేబీలో పెట్టారు. వాళ్ళ జేబీలో పెట్టిన షేరు 20% అఫీషియలే. దాంట్లో నువ్వు కనుక్కొని ట్విట్టర్ లో పెట్టేదేంటి? నువ్వు కనుక్కుందేంటి? ట్విట్టర్ లో పెట్టేదేంటి? 8,888 కోట్ల ఇంకెక్కడిది? దాంట్లో 8,888 కోట్లు రేవంత్ రెడ్డి గారు దోచుకున్నది ఎక్కడ? వారి బావమరిది ఏంటి? పొద్దున్న లెగిస్తే నీ సంఖ్యలో మీ నాయన సంఖ్యలో ఉండే ఉపేందర్ రెడ్డికి సొంత అల్లుడు సృజన్ రెడ్డి. అది మర్చిపోయి ఎప్పుడో 2015లోనే నువ్వు పాలమూరు రంగారెడ్డిలో ఇదే సుజన్ రెడ్డికి ప్యాకేజ్ 7 లో 1,150 కోట్లు అఫీషియల్ గా నువ్వు ఇచ్చిన వర్క్. ఆ సుజన్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి గారి బావమరిదని నువ్వు రంగేస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. అంటే నోటికి ఏ పదం వస్తే ఆ పదం, నోటికి ఏ అంకె వస్తే ఆ అంకె, ఎవరి మీద పడితే అది మాట్లాడితే ఆ మాటకి ఒక వ్యాలిడిటీ వస్తుందని ఏదైతే తాపత్రయపడుతున్నారో అసలు దానికి స్పందించక్కర్లా. మేము నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ఈ రాష్ట్రానికి మంచి చేయాలి, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, మేము ప్రశ్నించే ప్రతి దాంట్లో నిజం ఉంది అనే నిజమైతే ఛాలెంజ్ చేస్తున్న కేటీఆర్ గారికి మీ ద్వారా ఈ 8,888 కోట్ల ఈసీబీ వాల్యూ, టెండర్ పిలిచిన వాల్యూ కానీ కనీసం ట్యాక్సులతో కలిపైనా అంత విలువ ఉంటే ప్రూవ్ చేసిన గంట లోపే మంత్రిగా నేను రాజీనామా చేస్తా. నిన్ను మంత్రిగా లేదు కాబట్టి నిన్ను ఎమ్మెల్యేగా రాజీనామా చేయమంటున్నా. అక్కడ బై ఎలక్షన్ లో చూసుకుందాం. కాబట్టి ఒక్కటే చెప్తున్నా, తప్పకుండా ఇటువంటి అబద్ధాలు, గ్లోబల్ ప్రచారాలు
తెలిసి తెలియక మిడిమిడి జ్ఞానాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గాని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మిగతా ప్రభుత్వంలో ఉన్న మంత్రుల్ని కానీ విమర్శించడానికి ముందు ఒక ఏళ్ళు మాకెళ్ళి చూపిస్తే 4 ఏళ్లు మీకెళ్ళి చూస్తాయి. గురి కింద నలుపులా మాట్లాడుతూ మిషన్ భగీరథ స్టోరీలోకి పోతే అద్భుతంగా కొబ్బరి నీళ్ళు లాంటి నీళ్ళు ఇచ్చాం మేము తెలంగాణ రాష్ట్రానికి ప్రతి ఇంటికి అని చెప్పి సుమారు 39,000 కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ముని కొల్లగొట్టిన మీరు మార్పు కావాలని అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చేస్తే నోటికి ఏ పదం వస్తే ఆ పదం, ఏదొస్తే అది, ఏ ఫిగర్ వస్తే ఆ ఫిగర్, దానికి ఒక శానిటీ ఉండదు. ఇటువంటి వాటికి తప్పకుండా ఏదైతే ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని విమర్శించారో సిద్ధంగా ఉండండి, మీరు సిద్ధంగా ఉండండి. దీనికి తగు మూల్యం రేవంత్ రెడ్డి గారుగా చెల్లించుకోవాల్సింది మీరు. చెల్లించాల్సి వస్తుంది. చెల్లించాల్సి వచ్చేది చట్టరీత్యా మీరే ఉంటారని ఈ వేదిక ద్వారా ఆ మాజీ మంత్రి గారికి చెప్తున్నా. ఉపేందర్ రెడ్డి గారు మీ మనిషి. ఉపేందర్ రెడ్డి గారికి 2 బిడ్డలు. ఒక బిడ్డని స్వయాన ఈ సృజన్ రెడ్డికి ఇచ్చారు. ఆ ఉపేందర్ రెడ్డి గారు లెగిస్తే మీ సంఖ్యలో మీ నాయన సంఖ్యలో ఉంటాడు. ఆయన ఎవరో కాదు, నా మీద పోటీ చేసి 57,000 ఓట్ల తేడాతో ఓడిపోయిన వ్యక్తి. కాబట్టి విమర్శ చేయటానికి ముందు వెనుక కనీస ఆధారాలతో, ఏదో తెల్లగాగితం మీద నల్లంకెలోనే చూపించి మీడియా ముందు షో చేస్తే కాదు. అసలు మీకు ఇప్పటికే ఆశ్చర్యంగా ఉంది. నాకు ఈ 8,888 అంకె ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పటికైనా ప్రతిపక్షంలో ఉండి ఆ ప్రతిపక్ష స్థానాన్నైనా భవిష్యత్తులో అయినా కాపాడుకోవాలి అంటే మీరు చేసే విమర్శలు విమర్శాత్మకంగా ఉండాలి. అది ఆధారాలతో మీరు మాట్లాడాలి. ఏదో నోరుంది కదా, నేను ఎట్లా పడితే అట్లా తెలంగాణ ప్రజల్ని 10 సంవత్సరాలు నమ్మించాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నమ్మించి ఇట్లా కూడా రాజకీయ లబ్ధి పొందాలని అనుకోవటం మీ అవివేకానికి నిదర్శనం. ఈ రోజు ఈ సబ్జెక్ట్ అని ఈ వేదిక ద్వారా గౌరవ మాజీ మంత్రి వర్యులు కేటీఆర్ గారికి తెలుపుతూ నా ఛాలెంజ్ ని సేకరించినట్లయితే రేపు ఉదయం ఏ టైంకి ఎక్కడ రావాలో మీరు చెప్తే తప్పకుండా మీ దగ్గర ఉన్న ఆధారాలతో మీరు రండి. నా దగ్గరున్న ఇక్కడ ఉన్న మెటీరియల్ చాలు. ఈ మెటీరియల్ మీడియా మిత్రుల మీద చూపించి మీది నిజమైతే నేను రాజీనామా అక్కడే ఇస్తా. మీది నిజమైతే కరెక్ట్ ఫార్మెట్ లో మీ రాజీనామాని నైతిక బాధ్యత వహిస్తూ స్పీకర్ గారికి రైట్ ఫార్మెట్ లో ఇవ్వాలని ఈ వేదిక ద్వారా మీ ద్వారా ఆ గౌరవ మాజీ మంత్రి వర్యులకు సవాల్ చేస్తున్నా.